It's time for the semi-finals. ICC Men's T20 World Cup 2024లో సెమీఫైనల్స్ వచ్చేసాయి. మొదటి సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా ఇస్ గోయింగ్ టు టేక్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్. మరి సౌత్ ఆఫ్రికా చోకర్ స్టాగ్ వదిలేసి ఫైనల్కి వెళ్ళగలుగుతుందా? ఆఫ్ఘనిస్తాన్ మొట్టమొదటిసారి సెమీఫైనల్ చేరుకున్న తర్వాత ఈ మ్యాచ్ కూడా గెలిచి ఫైనల్కి వెళ్ళి మరోసారి హిస్టరీ క్రియేట్ చేస్తారా? ఏం జరగచ్చు? ఎవరు ఇంపార్టెంట్ ప్లేయర్స్, స్ట్రాటజీస్ ఎలా ఉండాలి అన్ని మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టామ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు వచ్చిపోయింది ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. తర్వాత కూడా ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. అండ్ ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అబౌట్ ది సెమీఫైనల్ నెంబర్ 1 సౌత్ ఆఫ్రికా టేకింగ్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్. మొట్టమొదట ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే వీళ్ళు దర్ ఎక్స్ట్రీమ్లీ హై ఆన్ కాన్ఫిడెన్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మొట్టమొదటిసారి సెమీఫైనల్కి చేరుకోవడం తర్వాత వీళ్ళకి రెట్టింపు ఉత్సాహం వచ్చి ఉంటుంది. అయితే వీళ్ళకి ఏమన్నా ప్రమాదం ఉందా అంటే నా ఉద్దేశంలో వాళ్ళ ఓపెనర్ బ్యాటర్ వికెట్ కీపర్ రెమనల గుర్బాజ్ ఎవరైతే ఉన్నారో తను మొన్న మ్యాచ్లో కీపింగ్ చేస్తూ వెనక్కి వెళ్ళిపోయాడు, డగౌట్లోకి వెళ్ళిపోయాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు కూడా కుంటూనే అటు ఇటు తిరిగాడు. ఒకే ఒక్కరోజు రెస్ట్ తీసుకోవడానికి సమయం దొరికింది. అది సరిపోయిందా? తను 100% ఫిట్గా ఉన్నాడు, తను ఆడగలడా? ఎందుకు ఇంత మాట్లాడుతున్న గుర్బాజ్ గురించి? టాప్ రన్ గెటర్స్ లిస్ట్ చూస్తే కనుక ఇప్పటిదాకా సూపర్ 8 ఫేజ్ అయిపోయేంత వరకు చూస్తే ఇట్స్ గుర్బాజ్ అట్ ద టాప్ అండ్ ఇబ్రాహిం జద్రాన్ థర్డ్ స్పాట్లో. అంటే ఈ ఇద్దరు ఓపెనర్స్ రన్స్ కొట్టారా? ఆఫ్ఘనిస్తాన్ దగ్గర రన్స్ ఉన్నాయి, కొట్టలేదా? అంతే సంగతులు. వాళ్ళ బౌలింగ్ ఎంత బాగున్నా కూడా పెద్దగా ఏమీ చేయలేరు. సో గుర్బాజ్ ఫిట్గా ఉండడం, గుర్బాజ్ అవైలబుల్గా ఉండడం ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. కాన్ఫిడెన్స్ ఒకవైపు, ఈ ప్లేయర్ ఉండడం ఇంకొక వైపు. సరే, ఓపెనర్స్గా వీళ్ళిద్దరు ఉన్నారు, తర్వాత ఎవరు కూడా కాంట్రిబ్యూట్ చేయట్లేదు. సో ఈ సెమీఫైనల్లో క్యాన్ ది అదర్ బ్యాటర్స్ పుట్ దే హ్యాండ్ అప్ అండ్ సే మేము కూడా రన్స్ కాంట్రిబ్యూట్ చేస్తామని. మొన్న ఆ ఆఖరి మ్యాచ్ సూపర్ హిట్స్ అగేన్స్ బంగ్లాదేశ్ కూడా ఆఖరిలో రషీద్ ఖాన్ వచ్చి లాస్ట్ ఓవర్లో 15 పరుగులు కొట్టాడు కాబట్టి కనీసం 115 వచ్చింది. కానీ లేకపోతే ఆ మాత్రం రన్స్ కూడా వచ్చుండేవి కాదు. ఈ ప్రమాదం ఆఫ్ఘనిస్తాన్ మీద ఉంది. సో వాళ్ళ బ్యాటింగ్ ఇస్ ద వీక్ పాయింట్. ముందు నుంచి వాళ్ళ వీక్ పాయింట్ అదే. అది ఫైర్ అయిందా? సరే, కనీసం 140 కావాలి. సౌత్ ఆఫ్రికా లాంటి టీంని పుష్ చేయాలన్నా, వాళ్ళని కాస్త ఇబ్బందుల్లో పెట్టాలన్నా, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉన్న బౌలింగ్ బలాన్ని ఉపయోగించాలన్నా కూడా 140 పరుగులు అయితే ఖచ్చితంగా వాళ్ళకి కావాలి. ఆడుతోంది బ్రైన్ లారా ఇంటర్నేషనల్ స్టేడియంలో అట్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. అయితే ఈ గ్రౌండ్లో ఏంటంటే ఇప్పటిదాకా హైయెస్ట్ స్కోర్ ఏమిట్రా మ్యాచెస్లో అంటే 149 వెస్టిండీస్ కొట్టారు ఒక మ్యాచ్లో. అంటే ఇది హై స్కోరింగ్ వెన్యూ కాదు, ఇప్పటిదాకా ఎక్కువ రన్స్ రాలేదు, విచ్ కుడ్ బీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్స్ ఫేవర్. అంటే ఒక లో స్కోరింగ్ గేమ్ ఉంటే ఆఫ్ఘనిస్తాన్ కంపీట్ చేసే అవకాశాలు ఎక్కువ. మొదటి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేసి చాలా రన్లు కొట్టేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్ఘనిస్తాన్ పెద్దగా ఏం చేయలేరు. బెస్ట్ కేస్ సినారియో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలి, దాంతోపాటు వాళ్ళు చిన్నగా ఒక స్కోర్ చేయగలగాలి, 140-150 స్కోర్ చేయాలి. అది చేస్తే అప్పుడు వాళ్ళు బౌలింగ్ తోటి కాస్త డిఫెండ్ చేసుకోగలరు. టాప్ 2 బ్యాటర్స్ ఉన్నారు టాప్ 5లో, రైట్? అలాగే టాప్ 5 వికెట్ టేకర్స్ లిస్ట్ చూస్తే సూపర్ 8 అయిపోయిన తర్వాత దానిలో 3 ఆఫ్ఘనీస్ ఉన్నారు. ఫజల్ హక్ ఫరూకీ, నవీనుల్ హక్, రషీద్ ఖాన్ వాళ్ళ క్యాప్టెన్. సో ఈ 3 ఉన్నారు కాబట్టి ఇంతమంది వికెట్స్ తీసుకుంటున్నారు కాబట్టి బౌలింగ్ ప్రాబ్లం లేదు, బ్యాటింగే వాళ్ళ ప్రాబ్లం. ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఏం చేయగలదు? సో సౌత్ ఆఫ్రికా దగ్గర ఉన్న బౌలర్స్ ఎలా టార్గెట్ చేస్తారు వాళ్ళని? సౌత్ ఆఫ్రికా బౌలింగ్ విషయానికి వస్తే నార్త్ ఈస్ట్ విన్ ది హైయెస్ట్ వికెట్ టేకర్ ఇప్పటిదాకా సూపర్ 8 ఫేజ్ అయిపోయేంత వరకు చూస్తే కనుక రబానా డిసెంట్ ఫామ్ ఉన్నాడు. మార్క్ యాన్సన్ అడపదడప వికెట్స్ తీసుకుంటున్నాడు. స్పిన్నర్స్ కేశవ్ మహారాజ్ చిన్న కాంట్రిబ్యూషన్స్ చేశాడు. బాట్మెన్స్ డన్ వెల్. మొట్టమొదటిసారి సౌత్ ఆఫ్రికా దాన్ని బాగానే పర్ఫామ్ చేస్తూ వచ్చాడు. కాకపోతే సౌత్ ఆఫ్రికా కూడా వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళకు ఉన్నాయి. ఏమిటి వాళ్ళకున్న ఛాలెంజెస్ అంటే సౌత్ ఆఫ్రికా ఇప్పటిదాకా ఏ మ్యాచ్ కూడా కన్విన్సింగ్గా గెలిచింది లేదు. నిజం, అన్నీ కూడా చచ్చి చెడి గెలిచిందే. క్రిస్టియన్ స్టబ్స్ ది మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఫర్ సౌత్ ఆఫ్రికా తనేమన్నాడు అంటే ఇలా గెలవడం యాక్చువల్లీ ఐ థింక్ మాకు కలిసి వస్తుందేమో, ఎందుకంటే క్లోజ్ గేమ్స్ గెలిచినప్పుడు మీ మెంటల్ స్ట్రెంత్ టెస్ట్ అవుతుంది, మీ ఎబిలిటీ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తారో అది టెస్ట్ అవుతుంది అన్నాడు. అది నిజం, నేను కాదన్నో. ఏ టీం అయినా సరే ఈజీగా గెలిచే మ్యాచ్ల కంటే కూడా కష్టపడి గెలిచిన మ్యాచ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ కనిపించని ఒక విషయం ఏమిట్రా అంటే, తను మాట్లాడని విషయం ఏమిట్రా అంటే, ఏ డిపార్ట్మెంట్ కూడా డామినేట్ చేయట్లేదు, ఏ డిపార్ట్మెంట్లో కూడా అందరూ ప్లేయర్స్ కాంట్రిబ్యూట్ చేయట్లేదు. అంటే వాళ్ళు దే జస్ట్ ఈకింగ్ అవుట్ విన్స్ ఈవెన్ అగేన్స్ట్ బంగ్లాదేశ్. ఒక కాంట్రవర్షియల్ లా ఏదైతే ఉందో, ప్యాడ్కి తగిలిన తర్వాత అవుట్ ఇచ్చారు కాబట్టి అది లెగ్ బై 4 వెళ్ళిపోయినా కూడా ఆ 4 రన్స్ కౌంట్లోకి రాలేదు కాబట్టి 4 పరుగుల తర్వాత మ్యాచ్ గెలిచారు. ది క్లోజెస్ట్ విన్ సో ఫార్. అలాంటి గెలుపులు మాత్రమే వచ్చాయి, ఎక్కడా కూడా వాళ్ళు డామినేట్ చేసింది లేదు. ఈ సెమీఫైనల్లో చేస్తారా తెలీదు. వాళ్ళకి పైగా చోకర్స్ అన్న ట్యాగ్ కూడా ఉంది. సౌత్ ఆఫ్రికా చోకర్స్, ఇవన్నీ ఒకే సెంటెన్స్లో ఉంటాయి, పక్కనే ఉంటాయి ఈ పదాలు కూడా. ఆ చోకర్స్ ట్యాగ్ని వీళ్ళు విదిలించుకొని ముందుకెళ్ళగలరా అనేది పెద్ద ప్రశ్న. లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ సమ్ కీ ప్లేయర్స్ అండ్ కీ బ్యాటర్స్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు. సౌత్ ఆఫ్రికాలో వాళ్ళ బ్యాటర్స్ గురించి మొదలు పెడతాం. క్వింటన్ డి కాక్ వాళ్ళకి ఎక్కువ రన్ స్కోర్ చేసిన బ్యాటర్, తను చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ
నవీనుల్ హక్ అండ్ ఫజల్ హక్ ఫరూకీ వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి అఫ్ఘాన్స్ ఓపెనింగ్ బౌలర్స్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికన్ టాప్ ఆర్డర్ ఇట్స్ మౌత్ వాటరింగ్ క్లాష్. ఒకవేళ కనుక క్యూడీకేని అండ్ తర్వాత వచ్చే ఏడెన్ మార్క్రమ్ని వీళ్ళు కనుక త్వరగా అవుట్ చేయగలిగితే బోల్డ్ ద ప్రెషర్ క్రియేట్ చేసి సౌత్ ఆఫ్రికా పైన. బికాస్ సౌత్ ఆఫ్రికా బ్రిటిల్గానే కనిపిస్తుంది యాజ్ ఫార్ ఎస్ దట్ బ్యాటింగ్ ఇస్ కన్సర్న్. క్వింటన్ డికాక్ రన్ స్కోర్ చేస్తే ఓకే, లేకపోతే దేవుడా నీపై భారం వేసాం అన్నట్టుగా ఉన్నారు వీళ్ళ పరిస్థితి అనమాట. తర్వాత మిడిల్ ఆర్డర్లో రషీద్ ఖాన్ ఇస్ గోయింగ్ టు బి కీ అగేన్స్ట్ సంబడి లైక్ ఏ క్లాస్ అండ్ సో. క్లాస్ అండ్ రషీద్ ఖాన్ ఇస్ అ క్లాసిక్ కాంటెస్ట్ రైట్. స్పిన్నర్స్ని చాలా బాగా ఆడతాడు, నుంచొని బ్యాక్ ఫుట్ పైన నుంచొని అలా he can hit you over mid wicket and long on. ఇలాంటి షాట్స్ ఆడతాడు క్లాస్. అండ్ ఇప్పటిదాకా ఇస్ నాట్ సెట్ ద టోర్నమెంట్ ఆన్ ఫైర్, బట్ కమ్ ద బిగ్ గేమ్ can the big man stand up is the question. So it's going to be a clear battle of Afghan bowlers versus South African batters. Miller తను రషీద్ ఖాన్ ఎదుర్కొంటాడు, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్. క్యాన్ హీ టేక్ రషీద్ ఖాన్ డౌన్? గతంలో చేశాడు, వీళ్ళు కలిసి గుజరాత్ టైటన్స్లో కూడా ఆడుతుంటారు ఐపీఎల్లో. సో ఆబ్వియస్లీ నెట్స్లో బోల్డ్ అంత ఫేస్ చేసి ఉంటాడు. అయినా కూడా రషీద్ ఖాన్ ఉన్న ట్రిక్స్ అన్ని చూపించి ఉండడు. బికాజ్ ఆబ్వియస్లీ ఇలాంటి అవకాశాలు సందర్భాలు వస్తాయి కాబట్టి అన్ని ట్రిక్స్ ఎవరు చూపించారు ఐపీఎల్లో కూడా. సో మిల్లర్ అగెయిన్స్ రషీద్ ఖాన్, క్లాసన్ అగెయిన్స్ రషీద్ ఖాన్, ద టాప్ ఆర్డర్ అగెయిన్స్ ది అఫ్ఘానీ సీమ్ బౌలర్స్. దిస్ ఇస్ ద బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్. అలాగే ఫ్లిప్ చేస్తే రెమనుల్లా గుర్బాజ్ అండ్ ఇబ్రాహిం జద్రాన్ వీళ్ళే మెజారిటీ రన్స్ స్కోర్ చేసిన ఫర్ ఆఫ్ఘనిస్తాన్. టాప్ 5 లీడింగ్ రన్ స్కోరర్స్ ఇప్పటిదాకా చూస్తే వీళ్ళిద్దరు కూడా టాప్ 5లో ఉన్నారు. సో వీళ్ళు రన్ స్కోర్ చేయలేదా ఆఫ్ఘనిస్తాన్ కెన్ లీవ్ ది సెమీఫైనల్, అంటే వదిలేసుకోవచ్చు అసలు దానిపైన వాళ్ళు. వీళ్ళిద్దరిని ఆపేది ఎవరు? యు గాట్ మార్కో జన్సన్, you've got Kagiso Rabada, you've got Henrik Nortje. ఇవి ముగ్గురులో ఎవరు? ఐ థింక్ విల్ బి Henrik Nortje was going to do most of the damage. మార్కో జన్సన్ అంత రిథంలో కనిపించట్లేదు. రబాడా మంచి రిథంలో ఉన్నాడు, బట్ రబాడాని చార్జ్ చేయగలుగుతాడు గుర్బాజ్. బికాస్ గుర్బాజ్కు ఉన్న అలవాటు ఏమిటంటే అంటే స్టెప్ అవుట్ అవుతాడు, షార్ట్స్ ఆడుతుంటాడు. దట్స్ హౌ హీ ప్లేస్ హిస్ గేమ్. ఒకటి, తను ఫిట్గా ఉండాలి, ఫిట్ ఇనఫ్ టు ప్లే ద మ్యాచ్. 2, తను మంచి నాక్ ఆడాలి. తనని ఆపడానికి సౌత్ ఆఫ్రికా విశ్వ ప్రయత్నాలు చేస్తారు. సౌత్ ఆఫ్రికాకి తెలిసిన విషయం, ఓపెనర్స్ అవుట్ చేసామా సగం మ్యాచ్ గెలిచేసినట్టే. సో ఇదే కీ బ్యాటిల్స్, ఇదే ఆయువు పట్టు మ్యాచ్కి. వీటిని ఎవరు డామినేట్ చేస్తారో, ఈ చిన్న బ్యాటిల్స్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళనే మ్యాచ్ గెలిచే అవకాశం పూర్తిగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో, ఏ బ్యాటిల్ కోసం ఎదురు చూస్తారో నాకు కాస్త కమెంట్లో చెప్తే మేము కూడా చదువుతాం, మేము కూడా అర్థం చేసుకుంటాం మీరు గేమ్ని ఎంత క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారని. అలాగే లైక్ ద వీడియో, షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి స్టంప్ టేల్స్, దట్ విల్ హెల్ప్ us, దట్ విల్ గివ్ us some motivation ఇంకొంచెం మంచి వీడియోస్ ముందుకు తీసుకురావడానికి. అలాగే లైక్ అండ్ షేర్ విల్ హెల్ప్ ది algorithm to show it to more people. సో అలా 2 విధాలుగాను యూట్యూబ్కి హెల్ప్ చేస్తారు, అలాగే ఇంటర్న్ మాకు హెల్ప్ చేస్తారు. మరొకటితో మళ్ళీ కలుస్తా విత్ ది ఇండియా ఇంగ్లాండ్ ప్రివ్యూ, ఆఫ్ కోర్స్ ద సెకండ్ సెమీఫైనల్ది. అండ్ ఈ మొదటి సెమీఫైనల్ రివ్యూ కూడా చేద్దాం. అవన్నీ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బట్టి నొక్కి పెట్టుకుంటే అవన్నీ కనిపిస్తాయి. మచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. మరి ఎంజాయ్ ది గేమ్. ఐఎమ్ రూటింగ్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ బికాస్ ఐ థింక్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీమ్కి హేటర్స్ ఉంటారేమో బహుశా. అందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ కొంచెం చీర్ చేస్తారు. సౌత్ ఆఫ్రికా ఇష్టం లేదని కాదు, ఆఫ్ఘనిస్తాన్ కొంచెం ఎక్కువ ఇష్టం. సో కూడా చీర్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. మీరే టీం కొంచెం షేర్ చేస్తారు. లెట్ మీ నో. ఐల్ సీ యు ఆన్ ది అదర్ సైడ్. అడియోస్ అమిగోస్.